ప్రభువునందు కృప కలిగిన ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయమందు మీతో ఒక చిన్న మెసేజ్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో యొక్క సారాంశం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి సార్వత్రిక సంఘం యొక్క సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతున్న కొందరి బోధకుల విషయంలో కొన్ని విషయాలు నేను షేర్ చేసుకోవాలని మీతో ఆశపడుతున్నానండి. నా పేరు రవికుమార్, నాది విశాఖపట్నం. నేను మొదటగా హిందువుగా ఉన్నవాడిని. ప్రభువుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను, నా ఇంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది ఉన్నాము. ఇదండి నా యొక్క బ్యాక్గ్రౌండ్. ఇంకా ముఖ్య విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఏంటంటే, సోషల్ మీడియాలో ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఒక సేవకుడి మీద ఒక సేవకుడు, ఒక సేవకుడి మీద ఒక సేవకుడు, ఎవరు గట్టిగా విమర్శిస్తే, ఎవరైతే గట్టిగా ఆ యొక్క బోధను పలానా వాళ్ళు చేసిన దాన్ని హైలైట్ చేస్తే, మరి వీళ్ళు హైలైట్ అవుతామని చెప్తున్నారో తెలియదు. వీళ్ళు సమాజంలో నేను ఎలా ఖండించాను, నేను ఎలా చేశాను, అలా చేశాను అని చెప్పుకోవడానికి చేస్తున్నారో తెలియదు. లేదు నిజంగా దేవుని ప్రణాళిక ప్రకారంగా, దైవ దర్శనం ప్రకారంగా చేస్తున్నారో నాకు తెలియదు. కానీ చాలా రచ్చగా బాగా బీభత్సంగా చేస్తున్నారు. కొందరేమో అద్భుత కార్యాలు లేవని ఒకరు, కొందరేమో దశమ భాగాలే అవసరం లేదని కొందరేమో విగ్రహాలకు పూజించిన వాటిని కూడా ప్రసాదాలు తినవచ్చని కొందరు. నేను ఎవరిని వ్యక్తిగతంగా నేను పేరు పెట్టి నేను చెప్పదలుచుకోలేదండి. నాకున్న బైబిల్ యొక్క ప్రత్యక్షతను బట్టి సమాజంలో ఈ సోషల్ మీడియా ద్వారా దేవుని నామాను దూషించబడుతున్నారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ దీని ద్వారా నేను హైలైట్ అయిపోయి, నేనేదో ప్రపంచంలోని, లేదంటే ఈ విశాఖపట్నంలోని, ఈ ఆంధ్రప్రదేశ్లోని హైలైట్ అయిపోయి నేను కూడా పెద్ద సేవకుడిగా అవదాన ఉద్దేశంతో నేను చేయట్లేదు వీడియో. ఇది ఓన్లీ నాకున్న ప్రత్యక్షతను బట్టి, నాకున్న దేవుడిచ్చిన ఒక పరిజ్ఞానాన్ని బట్టి, నాకు బయలుపరుచుకున్న దేవుని యొక్క వాక్యముని బట్టి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మొదటిగా క్రిస్మస్ గురించి. అసలు క్రిస్మస్ ఆరాధన బైబిల్లో ఉందా? క్రిస్మస్ ఆరాధన బైబిల్లో ఉంది అన్నవారు ఇప్పుడు వచ్చి ఎవరు కూడా ప్రత్యక్ష సాక్షి కానీ, ప్రత్యక్ష ప్రవక్తలు కానీ, అలాగే సంస్కర్తలు కూడా కానీ ఎవరో కూడా వాక్యముగా బయలుపరచుకోలేదు. రీసెంట్గా గత సంవత్సరంలో నేను చూసినప్పుడు ఒక వీడియో ఒక ఆయన చెప్పారు, హిబ్రూ భాషలోని, లాటిన్ భాషలోని దేవుని యొక్క జననం గురించి, పుట్టిన తేదీని, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కూడా రాయబడి ఉంది. అది లాటిన్ భాషలో ఉంది. ఆ లాటిన్ భాషల నుండి, హెబ్రూ భాషల నుండి నేను తర్పీ చేసి నా సొంత జ్ఞానంతో నేను బయలుపడితే దేవుడు నాకు ప్రత్యక్షపరిచి క్రిస్మస్ డేట్ నాకు బయలుపరిచాడు, 25 అని చెప్పేసి, డిసెంబర్ 25 అని బయలుపరిచాడు అని చెప్పేసి ఆయన కొద్దిగా హైలైట్ కావడం కోసం సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేశాడు. ఓకే, ఆయన హైలైట్ అవ్వడం గురించి చేశాడో తెలియదు, ఆయన నిజంగా బైబిల్ జ్ఞానం ఉందో లేదో తెలియదు, లేదు హెబ్రూ భాషను బాగా క్షుణ్ణంగా చదవగల కెపాసిటీ ఆయనకు ఉందో నాకు తెలియదు. కానీ అసలు డిసెంబర్ 25 తేదీన క్రీస్తు పుట్టినట్టు అపోస్తులు ఎవరైనా చెప్పారా? యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అపోస్తులు ఎవరైనా యేసుక్రీస్తు జననం అని చెప్పేసి ఎక్కడైనా రాయబడి ఉన్నదా? ఇప్పుడు క్రిస్మస్ దినమున అని ఏమైనా రాయబడి ఉందా? నాకు తెలియదండో. లేఖన ప్రకారంగా మీరు నన్ను అడుగుతున్నాను,
ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో చూసి రియాక్ట్ అవుతారో నాకు చెప్తే మంచిదే. పలానా రెఫరెన్స్లో క్రిస్మస్ ఆరాధన జరిగింది, పేతురు కాలంలో ఇంకో పేతురు మందిరంకి వెళ్ళి, డిసెంబర్ మాసంలో పేతురు మందిరంకి వెళ్ళి క్రిస్మస్ ఆరాధన చేశాడు, క్రిస్మస్ ప్రసంగం చేశాడు, క్రీస్తు కానుకలు అర్పించాడు అన్నది ఎక్కడైనా ఏ అపోస్తలులు గారు దేవుడి యొక్క శిష్యులు బట్టి సువార్త ప్రకటించబడిన ప్రతి ఏ శిష్యుడి ద్వారా అయినా బైబిల్లో రాయబడి ఉందా? రెండోది, మరి క్రీస్తు జననం ఏదో జరిపించుకోవాలి, హిందువులుగా చేసుకుంటున్నారు కదా, మనం కూడా ఒక పండగ పెట్టుకొని క్రీస్తు పుట్టుకు జరిపించుకోవాలని చెప్పేసి కొందరికి ఆశ ఉంటుంది. కానీ క్రీస్తు పుట్టుకే జన్మదినంగా నువ్వు ప్రకటించుకొని చేసుకోవాలనుకుంటే క్రీస్తు పుట్టుక ఎప్పుడో తెలియదు కదా, ఏ రోజు పుట్టాడో తెలియదు కదా, ఏ మాసంలో పుట్టాడో తెలియదు కదా. మరి మాసం ఎలా వచ్చింది, డేట్ ఎలా వచ్చింది? కొందరు పండితులు ఏమంటారంటే, కొంచెం రాజమండ్రిలో కొంత పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ప్రసంగికుడే. ఆయన ఏమంటాడంటే, అసలు క్రీస్తు డిసెంబర్ మాసంలోనే పుట్టింది, డిసెంబర్లోనే జరుపుకోవచ్చు అని ఆయన ప్రసంగంలో ఒకసారి విన్నాను నేను. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. మరి నిజంగా కొందరు ఏమంటారంటే, ఆ రోజుల్లో బైబిల్లో డేట్లు లేవు, సంవత్సరాలు లేవు, మాసాలు లేవు కనుక అది రాయలేదు. ఇప్పుడు మాకు టెక్నాలజీ పెరిగిపోయింది, మాకు జ్ఞానం పెరిగిపోయింది, మేము బైబిల్ పండితులమే, అప్పుడు రాయలేదు. కానీ ఇప్పుడు మాకున్న జ్ఞానంతో అన్నీ రెఫర్ చేసి, మాకున్న సైన్సిస్ట్ నాలెడ్జ్తో రెఫర్ చేసి హెబ్రూ భాషను కన్వర్ట్ చేసుకొని అన్నీ చేసుకొని 25 డిసెంబర్ మాసంలో పుట్టాడని చెప్పేసి మేము రుజువు చేస్తున్నాము అని చెప్పేసి కొంతమంది విర్రవీగుతున్నారు. నిజంగా చెప్తున్నాను, విర్రవీగుతున్నారు వాళ్ళు. మాసాలు, సంవత్సరాలు లేకపోతే చూడండి, మీరే చదవండి వాక్యాలు. మాసం లేదని చెప్పేసి మీరు ఎక్కడైనా నిరూపించగలరా? సంవత్సరాలు లేవని చెప్పి నిరూపించగలరా? బైబిల్లో సంవత్సరం రాయబడలేదని. మొదటి నెల అని మాసం గురించి రాయబడలేదా? కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలు జ్ఞాపకం చేసుకోండి. పాత నిబంధనలో మాసాల గురించి రాసినప్పుడు మరి పలానా మాసంలోని పలానా డేట్లోని డేట్ పోని చెప్పకపోయినా మాసంలో పుట్టాడని చెప్పేసి రాయొచ్చు కదా బైబిల్లో. రాయలేదంటే దాని దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉందండి. ఆయన ఆచారాల మీద, సిద్ధాంతాల మీద సంఘాన్ని కట్టదలుచుకోలేదు. ఆయన క్రీస్తు అని ప్రత్యక్షత మీద, అనగా పేతురు తన శిష్యులు కొంతమంది ఉన్నప్పుడు, ఏకాంతం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఏకాంతంగా ఉన్నప్పుడు, అప్పుడు కొంతమంది శిష్యులు ఏం చేశారంటే యేసుక్రీస్తుని క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్? ప్రభువా, నిన్ను కొంతమంది ఇక్కడ ఏలియాకు ప్రవక్తగాను, కొందరేమో నువ్వు కొందరు మెస్సేయగాను, కొంతమంది ప్రవక్తగాను అనుకుంటున్నారు, కొంతమంది బోధకుడు అనుకుంటున్నారు. మరి ఇంతకీ వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి నువ్వెవరు ప్రభువా అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, సరే ఎవరో అనుకుంటున్నారు, శాస్త్రులు పరిశీలు ఏదో అనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది, వాళ్ళకి ప్రజలు కూడా ఏదో వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి నన్ను పలానా అనుకోవచ్చు. కానీ నాతో మీరు సహవాసం చేస్తున్నారు కదా, నాతో మీరు జర్నీ చేస్తున్నారు కదా, నాతో పాటు మీరు కూడా నాకు సువార్త సేవలో భాగమే ఉంటున్నారు కదా, మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు అప్పుడు పేతురు అంటాడు, నువ్వు క్రీస్తువి అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పనండి, ఎన్ని బైబిల్లోని మాటలు నేనేం ఒకటి ఎక్స్ట్రా పెట్టట్లేదు, ఎక్స్ట్రా తీయట్లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, పేతురు, ఇది నా తండ్రి వల్ల నీకు బయలుపరచబడిన ప్రత్యక్షత. అంటే దేవుడు పేతురికి బయలుపరుచుకున్నాడు ఈయన క్రీస్తు అని.
అందుకని ఆయన క్రీస్తు అని చెప్పేసి ఆయన క్రీస్తు యేసు అని అనట్లేదండి, క్రీస్తు అని చెప్పేసి ఆయన పేతురు ప్రత్యక్షత ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. ఇది నా తండ్రి వలన కలిగిన ప్రత్యక్షతే కానీ ఇది సొంతంగా పలికే మాట కాదని చెప్పేసి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ ప్రత్యక్షతను అంటే ఈ పేతురు అన్న మాట మీద, పేతురు మీద కాదండి సంఘం, పేతురు అన్న మాట మీద నేను సంఘాన్ని కట్టెద్దును. దట్ సైజ్ ద లార్డ్. యెహోవా ఇలాగ చదివిస్తున్నాడు అన్నమాట. అది దస్ సే ద లార్డ్. ఈరోజు ప్రవచన వాక్యాలు నెరవేరుతున్నాయంటే దస్ సే ద లార్డ్. ఈ అన్యులకి సువార్త కాలము ప్రకటించబడుతున్నది దస్ సే ద లార్డ్. ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, దాని సంగతి పరిస్థితులు మారుతున్నాయి, దస్ సే ద లార్డ్. యెహోవా ఇలాగ సెలవిచ్చెను. క్రీస్తు అనే ప్రత్యక్షత మీద సంఘాన్ని కట్టుచున్నాడండి. ఇప్పుడు క్రీస్తు అన్న ప్రత్యక్షత ఏంటి? ఆయన యేసు కదా, క్రీస్తు ఎలాగయ్యాడు? యేసే క్రీస్తుని అంగీకరించిన వాడే నిజమైన క్రైస్తవుడు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరో రాజమండ్రిలో ప్రవక్త చెప్తున్నాడు, రాజమండ్రిలో బోధకుడు చెప్తున్నాడు, గుంటూరులో చెప్తున్నారు, పెద్ద పెద్ద కుచేర్లు పెట్టిన సంఘం పెద్ద పెద్ద ఇంగ్లీష్లో చెప్పి బోధించే వాళ్ళు చెప్తున్నారు అన్న మాటలు కాదు. యేసు క్రీస్తును అంగీకరిస్తేనే, యేసే క్రీస్తును అంగీకరిస్తేనే వాడు సత్యమైన మార్గంలో ఉంటున్నాడు. అంగీకరించిన వాడే దేవుని యొక్క కుమారుడు. ఏంటండి యేసే క్రీస్తుని అంగీకరించడం ఏంటి అని క్వశ్చన్ వేయచ్చు మీరు. అదేనండి ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతే ఈనాడు ఈ సంఘ సిద్ధాంతాలతో అలమాడుతున్న ఈ సంఘాలు కోల్పోయి పైకి భక్తి గలవారు నటిస్తూ, భక్తి గలవారు ఎందుకు నటిస్తున్నారంటే నటన కాదండి, వాళ్ళకి హోదా కావాలి. అంటే నా సంఘంలో ఎక్కువ మంది జనాలు వస్తున్నారు, నా సంఘంలో ఎన్నో అద్భుతాలు జరిగిపోతున్నాయి, నేను అందరికంటే నేనే ప్రత్యేకమైన వాకింగ్ చెప్పగల కెపాసిటీ కలగాన్ని నాకు దేవుడు బయలుపరుచుకున్నాడు, నాకేమో జ్ఞానం ఇచ్చాడు. ఒక ఆయన జ్ఞానంతో అల్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద ఆయన కూడా పెద్ద ఆయన, పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఏమంటాడంటే, హిందువులకి ఏదో హిందువుడు, ఇటు క్రైస్తవుడు, ఇటు ముస్లిముడు అని చెప్పుకోవడానికి హిందువులకి ఏదో బొట్టు ఉంటుంది, ముస్లింలకి ఏదో గురకా ఉంటుంది, మా క్రైస్తవులకి ఏమి లేదు బాగోదు కదా, అందుకు బొట్టు లేకుండా తిరిగితే మళ్ళీ క్రైస్తవులు అని అందరూ అనుకుంటున్నారు కదా, మనం కూడా క్రైస్తవులు అని చెప్పి బొట్టు ఉన్న వాళ్ళు అంటే చనిపోయిన వాళ్ళు కూడా బొట్టు తీసేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవుడు తెలియదు, చనిపోయిన వాళ్ళు తెలియట్లేదు కదా, అందుకని క్రైస్తవులు కూడా చిన్న సిలువు బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒకడేమో వాళ్ళకున్న నాలెడ్జ్ అంట, దేవుడు బయలుపరిచిన జ్ఞానాన్ని, ప్రత్యక్షత కాదండి జ్ఞానాన్ని నమ్ముకొని ఆయన ఒక విరవీగుతున్నాడు. కొన్నాళ్ళు జరిగింది, ఒక 4-5 పెట్టుకున్నారు, పట్టుకొని ఇంకా అది ఒడిచిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా మామూలే, ఇదేదో వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ఏమైంది వర్కౌట్ అవ్వకపోతే ఎవరు? అది దేవుడు జ్ఞానంగా బయలుపరుచుకున్నాడు. దేవుడు ఆయనకి కళ్ళలో కనబడి నువ్వు సిలువు బొట్టు కింద ప్రచారం చెయ్యి, నీ భక్తులకి అందరూ సిలువు బొట్టు పెట్టించు అని చెప్పిన వ్యక్తి మరి ఎందుకు ఫెయిల్యూర్ అయింది? నిజంగా దేవుని ప్రవచన వాక్యం అయితే అది నెరవేరాలి కదా, ఎందుకు నెరవేరలేదు? సంఘాన్ని తప్పుదోవ పెట్టించి వారికున్న హోదాని పెంచుకోవడం కోసం సంఘంలోని విశ్వాసుల్ని చెడు మార్గాల్లో నడిపిస్తున్నారండి. చెడు మార్గం అనగా అపవాది క్రియలు. ఇంకో విషయం చెప్తున్నాను వినండి. క్రీస్తు పుట్టుగా ఎలా వచ్చిందో చరిత్ర గ్రహించండి, చరిత్ర ప్రకారం వెళ్ళండి. చరిత్రను పక్కన పెట్టేస్తారు. ఏమంటే ఏదైనా చూసినా సంస్కరణలు అనేది ఎలా వచ్చారు, యాక్చువల్ సంఘం ఎలా పుట్టింది? అపోస్తలులు వేసిన పునాది మీద సంఘాన్ని కట్టినప్పుడు అపోస్తలుల బోధ ఈనాడు ఏమైంది? అపోస్తలుల బోధ ప్రకారంగా ఈనాడు ఏం చేస్తున్నారు? అపోస్తలులు ఇచ్చిన బాప్టిజాన్ని మీరు ఏం చేస్తున్నారు? అపోస్తలులు ఇచ్చిన పునరుద్ధరణ సంస్కారాన్ని మీరు ఏం చేస్తున్నారు? అపోస్తలుల విశ్వాసాన్ని మీరు ఏం చేస్తున్నారు? అపోస్తలులు ఇచ్చిన కట్టడాలు మీరు ఏం చేస్తున్నారు?
అపోస్తుల మీద కట్టడం అంటే అపోస్తుల పేతుని తీసుకొచ్చి ఒక మందిరం, పౌలుని తీసుకొచ్చి ఒక మందిరం, తోమా గారిని తీసుకొచ్చి ఒక మందిరం. ఇదండి అపోస్తులైన బోధ. బోధ అన్నది అపోస్తులు చేసిన పునాది అనగా వాక్య ప్రకారంగా నడుచుకునుట. అపోస్తులైన పౌలు ద్వారా బయలుపరచబడిన సంఘమును అనే పునాది మీద దేవుడు కట్టుతున్న సంఘం. యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పారండి మాకు. మరి అపోస్తులైన పౌలు ఎవరండి, అపోస్తులైన పేతురు ఎవరండి మాకు చెప్పడానికి అని కొందరు. పిచ్చోళ్ళారా చెప్తున్నా వినండి. దేవుడు యేసుక్రీస్తుగా భూమి మీద జీవించినప్పుడు ఆయన యేసు అనే శరీరం ధరించుకున్నాడు. ఆయన శరీరం పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి పరిశుద్ధాత్మతో ఆయన జన్మించాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించాడు. ఇప్పుడు ఈ శరీరం ఏంటంటే యేసు. ఇప్పుడు శరీరంలో ఎవరు నివసిస్తున్నారు చెప్పండి మీరే. ఎవరు నివసిస్తున్నారు? ఆ శరీరంలో క్రీస్తు నివసిస్తున్నాడు. అది పరిసరులు, శాస్త్రులు, అక్కడ ఉన్న యూదులు గ్రహించలేదు. ఆయన శరీరంలో క్రీస్తు వచ్చి ఉన్నాడని చెప్పేసి ఎవరు గ్రహించట్లేదు. కొందరు ఏమంటారు, ఈ నిజంగా క్రీస్తు అయితే నిజంగా క్రీస్తు అయితే ఈయన అందరితో పాటు భోజనం చేయడానికి చేస్తాడు, అందరితో పాటు బట్టలన్నీ కట్టుకుంటాడు, అందరితో పాటు తిండిని తింటాడు. ఆయన దేవుడు అయితే క్రీస్తు అయితే ఆయనకి అన్నీ సమకూర్చి దేవుడు తినేయాలి కదా అనో కొందరు. ఎవరో ఆ రోజు పరిచర్ల గురించి చెప్తున్నాను నేను. తర్వాత బయలుపరిచిపోయిన తర్వాత ఈరోజు అందరూ విరవిగా ఎత్తున్నారు, నేను తెలుసుకున్నాను, నేను దేవుడు అంటే నాకు ప్రత్యక్షపరిచిపోయాడని. ఇంకా చాలామంది తెలియక, ప్రత్యక్షత గురించి ఇంకా తెలియక, సత్యమైన వాక్యాన్ని ఇంకా గ్రహింపు లేక, లోక సంబంధమైన ఆచారాలకు కట్టుబడులకు లోబడిపోయి, ఒక సంస్థలకు అమ్ముడిపోయి, సంస్థకు సిద్ధాంతాలకు అమ్ముడిపోయి, వాటి నుండి బయటపడితే నా పరువు ఏం పోతుందో అని చెప్పేసి పరువు ముసుగులో కొందరు గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు వాళ్ళు జీవిస్తున్నారు. ఆయనలో క్రీస్తు నివసిస్తుందండి. అప్పుడు నివసిస్తున్నప్పుడు దాని పక్కనే అపవాది కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. అపవాది ఎలా కనిపెట్టుకొని ఉన్నాడంటే, ఈయన బోధిస్తున్నాడు నిత్య జీవాన్ని గురించి, ఈయన మార్గాన్ని సరళం చేయటకు వచ్చినని చెప్పేసి ఈయన వాక్యం బోధిస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసము గలవు అని చెప్పి బోధిస్తున్నాడు. ఈయన బోధిస్తే నిజంగా ఈయనకి క్రీస్తేనా లేదంటే మనుషుడా? ఈయన తండ్రి అంటున్నాడు, మళ్ళీ తండ్రి నేనే ఏకమై ఉన్నాం అంటున్నాడు. ఈయన ఇంతకీ ఎవడండి అని చెప్పేసి పరిసరులు, శాస్త్రులు చేస్తున్న ఆలోచన కాదండి, అపవాది చేస్తున్న ఆలోచన. బుర్ర పట్టుకొని గింజుకుంటున్నాడు వాడు. ఈయన ఎవరు. ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ప్రవచన వాక్యాల ప్రకారం ప్రవచించబడి ఉన్నాడు. ఒక మెస్సీయ వస్తాడు, పొట్టుగుడ్లతో చుట్టబడి పశువుల శాలలో పరుండబడి వస్తాడని చెప్పేసి ప్రవచనాలు ఉన్నాయి. ఆయనకి ఇమ్మానుయేలు పేరును పెట్టుబడును ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాల ప్రకారంగా ఆయన జీవించచ్చు, ఈయన క్రీస్తే అని చెప్పేసి ఆ రోజు ఆయనకి సిలువేయరు. అపవాది అయినప్పుడు. ఎందుకంటే ఆయనకు తెలుసు పాప క్షమాపణ ఎక్కడుందో ఆయనకు తెలుసు. ఆయనని రూపం లేని వాడై ఉండి స్వరూపమైనను సొగసైనను లేకుండా ఉండబడును. ఇవన్నీ ప్రవచన వాక్యాలు. ఇవన్నీ ఎక్కడ బయలుపడతాయో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే, ఒక యేసు అనే శరీరంలో నివసించి తన శిష్యులకు బయలుపరచుకుంటున్నాడు. ఆ బయలుపరచబడిన ఆ యొక్క ప్రత్యక్షతే ఆయన క్రీస్తు అని చెప్పేసి ఆ రోజు ఆ అపోస్తలులైన పౌలు, అపోస్తలులైన పేతురు గ్రహించాడు. ఇప్పుడు ఏమంటున్నారు చెప్తా, పాపక్షమాపణ యేసుక్రీస్తు రక్తంలో లేదు. కొందరు
పాపం ఎక్కడ నుండి పుట్టిందంటే అవ్వ పండు తినడం వల్ల పాపం పుట్టింది అని చెప్పేసి కొందరు. పేర్లు చెప్పవసరం లేదు, అందరూ చాలామంది ఉన్నారండి ఇందులో పాస్టర్లు, బాగా తెలివైన వాళ్ళు, బైబిల్లో పిహెచ్డీలు డిగ్రీలు చదివిన వాళ్ళు, వీళ్ళంతా పేర్లు వాళ్ళకి చెప్పవసరం లేదు. పండు తినడం వల్ల వచ్చింది అంటారు. ఒకటి నిజంగా చెప్తున్నాను వినండి, క్రైస్తువులని మీకు చెప్తున్నానండి, వాళ్ళు కాదు, వాళ్ళకి పండితులు కదా, వాళ్ళు వినరు, వాళ్ళు ప్రత్యక్షనే గ్రహించరు. ఎందుకంటే వాళ్ళ హోదా, నేను బాప్టిస్ట్ని, నేను పొంతికోస్తవాడిని, నేను ప్రొటెస్టెంట్ని, నేను లూథరన్ అని చెప్పుకోవడానికి ఒక బిరుదులు పెట్టుకొని వాళ్ళు ఒక హోదాని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఆ హోదాని కాపాడడం కోసం ఏం చేస్తారంటే సత్యాన్ని అంత తొందరగా ఈజీగా గ్రహించలేరు వాళ్ళు. నిజంగా పండు తినడం వల్ల ఒక యాపిల్ పండు, జామ పండు, మామిడి పండు, ఏదో పండు, అక్కడ పండు అని రాయలేదు. అపవాది ఏం చేశాడంటే పండు తినడం వల్ల నువ్వు అది అన్నీ తింటున్నావు కానీ ఏదైనా తినొద్దని చెప్పాడా అని చెప్పి పలానా తినొద్దంటే అది తినొద్దన్నా పండు తినొద్దన్నాడు అని చెప్పేసి అన్నాడు దేవుడు అని చెప్పేసి అపవాది చెప్పడంతో అక్కు ఇచ్చింది. అక్కు ఇస్తే ఆ పండు తింటే మీరేమో మంచి దైవ కుమారులు, దేవుని కుమారులు అయిపోతారు, దేవుని కంటే మంచి జ్ఞానం వచ్చేస్తుంది మీకు, మీరు దేవుని వల్ల మీరు కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు అని చెప్పేసి కొంచెం ఆశ చూపించి అప్పుడు మోసం చేసింది. మోసం చేసింది ఎలాగా, పండుతో అని చెప్పేసి ఈ రోజుల్లో పండ్లు యాపిల్ పండు అంటే ఒకటి మామిడి పండు, ఒకటి జామ పండు, ఏదో పండ్లు అనుకుందాం. మరి నిజంగా పండు తిన్నది పాపం వచ్చింది, పండు తిన ఆ రోజు గర్భం ధరించింది, పండు తిని ఇస్సాకు ఏవేలు కయ్యను ఏవేలు జన్మించారు. మీరు అనుకున్నాడే చెప్దాం, విందాం, మీరు చెప్పింది బోధే కదా, బైబిలే కాదు మీరు చెప్పింది, బైబిల్లో క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మరి పండు తినిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత దేశంలో పాపం బాగా నిండుకొని దేశంలో ప్రజలందరూ కూడా విశ్వాసాలుగా జీవించి దేవుని నిర్లక్ష్యం చేసి జీవిస్తున్న సమయంలో నోహావుకు దేవుడు ప్రత్యక్షమై ఈ లోకం పాపంతో నిండుకొని ఉంది, నేను సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా కల్మషమైపోయింది, నేను సృష్టించిన ఈ యొక్క భూమి అంతా కూడా పాపం అయిపోయింది కనుక వీళ్ళందరినీ నేను జలప్రలయం ద్వారా నేను అందరినీ నిర్మూలన చేస్తున్నాను, నువ్వు ఒక్కడే నువ్వు నీతిమంతుడు గనక, నువ్వు నా యందు నమ్మకించి ఉన్నావు గనక నీ వరకు నీ కుటుంబం వరకు నీవు ఎవరినైతే పేరు పెట్టి పిలిచి నువ్వు ఎవరైతే నువ్వు అభిషేకిస్తావో, ఎవరైతే నీ మాటకు లోబడి ఉంటారో వారందరినీ కూడా ఒక నావ తయారు చేసుకొని ఒక ఓడ తయారు చేసుకొని నువ్వు రెడీగా ఉండు, ఈ లోకాన్ని నేను జలప్రలయం చేత మొత్తం నిర్మూలన చేస్తాను అని చెప్పేసి నోహావుని సిద్ధపరచుకుంటాడు దేవుడు. ఇప్పుడు నోహావు ఏం చేస్తాడు, ఓడని కట్టాడు. ఓడని కడుతున్నప్పుడు కూడా ఆ రోజుల్లో కూడా ఉన్నారండో, ఈయన ఒకడే నోహావు ఓడ కొట్టి తన స్థలాన్ని అమ్మేసుకొని, దాని భూమిని అమ్మేసుకొని, తనకున్న యావస్తుని అమ్మేసుకొని ఒక ఓడని నిర్మాణం చేసుకుంటుంటే ఎగతాళం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు, ఏళనం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. ఈయనకు ఒకడే దేవుడు ప్రత్యక్షపరిచిపోయినట్టు, అసలు భూమి మీద వర్షమే లేనప్పుడు ఈ జలప్రలయం రాయడం ఏంట్రా బాబు అని చెప్పేసి ఎగతాళం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా దేవుడి మాటకు లోబడి నోహావు ఓడను కట్టుకొని తన జనాంగంలో తన కుటుంబకులందరూ కూడా నోహావు ఓడలో ప్రవేశించినప్పుడు ఎవరైతే తన ఓడలోకి ప్రవేశించారో వారందరూ కూడా సురక్షితంగా రక్షించబడ్డారు. అంటే అక్కడంతా నోహావు మాట విన్నారు కదా, నోహావు చెప్పిన మాట నిజంగా జలప్రలయం వస్తుందని నమ్మారు కదా, నమ్మడం బట్టే కదా ఓడలోకి వెళ్ళారు, లేకపోతే మామూలుగా వెళ్ళరు కదా. నేను ఎంతో గింజుకుంటున్నాను, ఇక్కడ నా కుటుంబంలోనే గింజుకుంటున్నాను నేను చెప్పుకోవడానికి. వారు బాబు సత్యంలో ఉండండి, ప్రత్యక్షత పొందుకోండి, దేవుడు బయలుపరచబడ్డాడు, ఈ అన్యులకు సువార్త మర్మము సమాప్తమైంది, ఒక ప్రవక్తని దేవుడు మన మధ్యకు పంపించాడు, ప్రవక్త ద్వారా సంవత్సరం తన వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడు, ఒక ఉగ్రత వచ్చే ముందు దేవుడు ఒక వాక్యాన్ని కూడా ఇస్తాడు,
ఆ వాక్యానికి లోబడినోడే రక్షించబడతాడు, వాక్యాన్ని తృణీకరించబడు ఆ ఉగ్రతకు లోనవుతాడు అని చెప్పేసి నేను కూడా కుటుంబంలో బాదుకుంటున్నాను. ఊరిక విన్నోడు వస్తాడు, విన్నోడు రాడు కదా. ఈడు పిచ్చోడు అందరేమో పెద్ద పెద్ద సంఘాలు కట్టుకొని పెద్ద పెద్ద ఈ లైటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద కీస్తో ఆరాధన చేసుకొని జీవిస్తున్నారు. ఈయనేటి ఇలా చెప్తాడు, ఈ చెప్పిన మాట ఎవరు నమ్ముతాడని చెప్పేసి కొందరేమో వెనక నిర్లక్ష్యంగా ఉన్నోళ్ళు కొందరు ఉంటారు, విన్నోళ్ళు ఉంటారు. మరి ఇన్నోళ్ళు నా మాట ప్రకారంగా నిజమా, రవికుమార్ చెప్పాడు కదా, ఏమో ఈ చెప్తుంది కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది, నిజంగా జరగవచ్చేమో, నిజంగా ప్రవక్త వచ్చే ఉంటాడే, ఆయన బయలుపరచబడి ఉంటాడే, ఈ మర్మాలు కూడా కరెక్ట్ ప్రవచన వాక్యాలకి అనుగుణంగా ఉన్నాయే అని చెప్పి కొందరు నమ్ముతారు కదా. ఆ నమ్మునోళ్ళు కొందరు దేవుని నా మాట ప్రకారం జీవిస్తారు కదా. అలా నమ్మిక ఉంచిన వాళ్ళు నోహావుతో ఎవరైతే తన కుటుంబకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షంగా దేవుడు నోవలోకి రప్పించాడు. మరి ఇక్కడ గ్రహించండి ప్రజలారా, పండు ద్వారా తిన్న పాపము లోకాన్ని అంత జలప్రలయంతో నశింపజేసిన దేవుడు మరి నోడ అయిపోయిన తర్వాత, నోహలో జలప్రలయంతో ప్రవేశించిన తర్వాత పాపం మరలా భూమి మీదకి ఎలా వచ్చిందండి చెప్పండి మీరే. తర్వాత ఏం పండు తిన్నారు వాళ్ళు? జామ పండు తిన్నారా, మామిడి పండు తిన్నారా? చెప్పండి. మీకు ఏ విధంగా బయలుపడతారో వాక్యం ఉందో చెప్పండి. నోహావు దినాల తర్వాత వారు మళ్ళీ పాపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ పండు తిన్నారు? నిజంగా పండు ద్వారా పాపం వస్తే మరలా ఎందుకు పాపం వచ్చింది? డిబేట్లు పెట్టి ఎవరో ఉంటాడు, ఒక డిబేట్లు పెడుతుంటాడు వాడు, క్రైస్తువులకి డిబేట్లు పెడుతుంటాడు. ఎందుకంటే ఆ డిబేట్ పెట్టినప్పుడు వాక్యమే తెలియదు, బైబిలే తెలియదు. ఏ 4 మొక్కలు చూస్తాడు, యేసుక్రీస్తు అంటాడు, యెహోవా అంటాడు, ఇజ్రాయెల్ అంటాడు, ఆ దేశం ఈ దేశం అంటాడు. ఆ 4 మొక్కలు పెట్టుకుని వీళ్ళు డిబేట్లు చేస్తే వీళ్ళేదో పండితుల్లాగా, బైబిల్ పండితుల్లాగా డిబేట్ల మీద కూర్చొని ఏం చేస్తారంటే రకరకాలు చెప్పేస్తారు వాక్యాలు. పండు ద్వారా పాపం సంభవించినప్పుడు నోహావు దినాల తర్వాత ఏ పండు తిన్నారు? నాకు అది క్వశ్చన్. నేనేమంటానంటే పాపం పండు ద్వారా రాలేదండి, రక్తము ద్వారా వచ్చింది. పాప క్షమాపణ రక్తము ద్వారా కలుగుతుంది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు, సామెత ఉంటుంది కదా. దేనికి ఏదైనా సొంతంగా సామెతలు పెట్టి నేను మీకు దుర్బోధ చేయాలనే ఉద్దేశంతో కాదు, వాక్యాన్నే బయలుపరచాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. రక్తం వలన పాపము సంభవించింది కనుక, రక్తము ద్వారా పాపము మనసులో ప్రవేశించింది కనుక, రక్తము ద్వారే పాపము సంభవిస్తుంది కనుక, ఇప్పుడు రక్తము ద్వారా మానవుడికి పాప క్షమాపణ కలిగించడం కోసం ఆయన పరిశుద్ధునిగా భూమి మీద దిగి వచ్చి రక్తాన్ని సిందించి ఆ శిలువలో కార్చిన రక్తము ద్వారా ఈనాడు మనకి పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిరి అనే ప్రత్యక్షత శిష్యులకి ఇవ్వబడింది. దీన్ని అపవాదికి క్యాచ్ చేసి ఇప్పుడు బైబిల్ వాక్యాలనే కొన్ని విధాలుగా చెప్తున్నాను. బైబిల్ వాక్యం ఇప్పుడు నేను చెప్తున్నానా, నేను ఒకవైపే నడుచుకుంటూ పోతున్నాను. దీనికి రెండో వైపు కూడా ఉంటుందండి బైబిల్ వాక్యం. అందుకే బైబిల్ వాక్యాన్ని ఎవరో కూడా ఇప్పుడు నేను డిబేట్లు పెట్టించుకొని హిందువులతో డిబేట్లు పెట్టేస్తాను, ముస్లింలతో డిబేట్లు పెట్టేస్తాను, క్రైస్తవులతో డిబేట్లు పెట్టేస్తాను, బాప్టిస్టులతో డిబేట్ పెట్టేస్తాను, పెంచుకోస్తులతో డిబేట్ పెట్టేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే 2 అంచెలు గల ఖడ్గం వాక్యం, ఇటు నరికేస్తుంది అటు నరికేస్తుంది.
ఎందుకంటే ఒకవైపు దేవుని వాక్యం ఎలా ఉంటుందంటే శరీరానుసారంగా వాక్యం ఉంటుంది, దానికి ఆత్మానుసారమైన వాక్యం కూడా దాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఈ ఆత్మానుసార వాక్యమే ప్రత్యక్షత. అంతేగాని శరీరానుసారంగా రాయబడిన వాక్యం అది బయలుపడపడుతుంది. ఇలా తేటగా చదివేస్తాం, ఆహా ఇదా 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 ఇదని. దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది, దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. బైబిల్ అంటే ప్రతిదీ ఏదో మామూలు చరిత్ర కాదండి. దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్న తన మందిరం, తన వాక్యము ద్వారా తన వధువుని సిద్ధపరుస్తున్న మందిరం అండి. ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం నిమిత్తము, ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం నిమిత్తము అమర్చబడిన ఇటుకలు వలె. అపోస్తుల బోధ, మనుషుల బోధలు కాదు ఇది. అపోస్తుల ద్వారా దేవుడు ప్రత్యక్షతను పొందుకున్నారు. రెండు అంచుల ఖడ్గం ఇటు నరికేస్తుంది, అటు నరికేస్తుంది. ఒకడు ఇటువైపు తీసుకుంటాడు, ఒకడు అటువైపు తీసుకుంటాడు. శరీరానుసారంగా వాక్యం బయలుపరచబడుతుంది, ఆత్మానుసారంగా దేవుడు మర్మాన్ని దాచి ఉంచుతాడు. ఈ మర్మాన్ని నువ్వు జ్ఞానం పెట్టి కొనేద్దామంటే, తెలివితేటలతో కొనేద్దామంటే, ఏదో కొనేద్దామంటే అవదు. ఆయన ఒకళ్ళు నిర్మించుకుంటాడు, ఆయన ప్రణాళిక ఉంటుంది, తన దూతలు ఉంటారు. ఆ దూతల ద్వారా దేవుడు వాక్యాన్ని ప్రత్యక్షపరుచుకొని ఏ సంఘకాలానికి ఆ సంఘకాలానికి దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చి తన సేవకుని నడిపిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగైతే దేవుడు నడిపించాడో, ఎంతమంది రాజులను ఎన్నుకొని రాజుల ద్వారా, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఎలాగైతే నడిపించాడో, అదే రీతిగా ఈ అన్యులకు ఇవ్వబడిన ఈ కాలమును బట్టి, దానియేలు ప్రవచించిన ప్రవచన వాక్యంను బట్టి, అన్యుల కాలం సమాప్తం అయిపోయినంత వరకు యూదులకి ఆ 144,000 మంది రక్షించబడరని చెప్పేసి ఉంది కదా. ఆ వాక్యానికి అనుగుణంగా ఈనాడు దేవుడు తన వాక్యాన్ని ఈ చివరి దినాలలో 7వ సంఘకాల దూతగా మన ఎద్దుకు పంపించి సమస్త మర్మాన్ని బయలుపరిచి, ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో యేసుక్రీస్తు, ఈయన ద్వారా తప్ప, ఈయన రక్తము వలన తప్ప మనకి నిత్య జీవం లేదని చెప్పేసి బయలుపరచబడిన వాక్యం. క్రీస్తు రక్తములోనే పాప విమోచన. బాప్తిస్మే కదండి, ఎందుకండి బాప్తిస్మ అంతా ఏముంది? బాప్తిజం ఏముంది? బాప్తిజం తీసుకొని చాలామంది స్వచ్ఛంగా నడుస్తున్నారు, బాప్తిజం తీసుకొని ఇష్టం జీవిస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటండి అని కొందరు అంటారు. వాళ్ళ గురించి నాకు సంబంధం లేదండి. లేకపోతే బైబిల్ బాప్తిజం అవసరం లేదు. వాక్యం చదువుకొని మంచిగా జీవించి, ఆయన చెప్పిన నిబంధనలు జీవించి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, వ్యభిచరించుకము, నరహత్య చేయకము, దొంగిలించకము, అబద్ధ సాక్ష్యములు పలకవద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇవన్నీ ఉంటే చాలు కదండి. బాప్తిజం ఎందుకు? బాప్తిజమే ఆయన రక్తం. ఇప్పుడు సంఘం సంస్థల్లోకి, సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయిన సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే, తన సువార్తికుల ద్వారా, తన సంస్కర్తల ద్వారా దేవుడు ఆయా సంఘకాలాల్లో ఏదైతే సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయిందో, ఏదైతే ఈ ఆచారంలోకి వెళ్ళిపోయిందో, ఈ క్రిస్మస్ ఆరాధనలోకి వెళ్ళిపోయింది. ఈ బాప్తిజం కూడా వాళ్ళు కొంచెం బాప్తిజం ఏం చేశారంటే చిలకరింపు ద్వారా కొందరు, జెండా కింద కొందరు, ఇలా సొంత సిద్ధాంతాలు పెట్టించుకొని వెళ్ళిపోయిన సంఘాన్ని దేవుడు మరలా పునర్నిర్మాణం చేయడం కోసం ఆయా కాలంలో 7 సంస్కర్తలను పంపించి కొద్దిగా సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చివరి దినాల్లో ఉన్నాం కనుక ఇక్కడ అపోస్తులు వేసిన కట్టడాల మీద మరలా నిర్మాణం అవుట కొరకు అపోస్తుల బోధ యందు నిలిచి ఉంటేనే నేను ప్రకటించిన క్రీస్తు కాక
నేను ప్రకటించిన యేసు కాక పరలోకం నుండి దిగి వచ్చిన ఏ దూత యొక్క వర్తమానం కూడా నమ్మవద్దు అని అపోస్తలుడైన పౌలు క్లియర్గా చెప్తున్నాడు. అంత నిశ్చయంగా ఎలా చెప్తున్నాడండి ఆయన? ఆయన చెప్పడం ఏంటి? ఏది చెప్పాలి కానీ, యేసుక్రీస్తు చెప్పాలి కానీ ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడండి. ఆయన యేసు ఎవరో క్లియర్గా ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు. క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన ప్రత్యక్షత ప్రాణాలు పొందుకున్నాడు కనుక నేను ప్రకటించిన యేసును కాక, అంటే యేసు చాలామంది ఉన్నారు. ఆ రోజులు కూడా అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నప్పుడు కూడా యేసు గురించి చాలామంది సంఘాల్లో కూడా లేచి యేసుక్రీస్తు నామం బట్టి చాలామంది కూడా అద్భుత కార్యాలు చేశారు, వాక్యం కూడా ప్రకటించారు. నేను ప్రకటించిన యేసును కాక. ఈరోజు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు దేవుడు ఎంత నమ్మకం ఉంచితే నీ నమ్మకం బట్టి, నీ విశ్వాసం బట్టి దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థన బట్టి నీకు విమోచన కలిగిస్తాడు. అవి వరములండి, అది మందిరం కాదు. ఒక ఆయన ఉంటాడు పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన తుష్ అని ఊదితే జనాలు మొత్తం కింద పడిపోతారు. అని ఊదాడు అనుకోండి, పళ్ళు బొమ్మలో పడిపోతారు. స్టేజ్ మీదకి వస్తే ఆయన ఎవడైతే పడిపోతారో ఆయన మళ్ళీ పట్టుకోవడానికి ఇద్దరు మనుషులు వెనకాల కాస్తారు. ఏంటది? మిమ్మల్నే. అదేంటది? అది పరిశుద్ధాత్మ. నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను అంటే పరలోకం వెళ్ళిపోతారా? ఆత్మ వచ్చింది గిలగిల గుంజేసుకుంటాను నా భాషలతో మాట కింద పడిపోతే పరిశుద్ధాత్మ పరలోకం వెళ్ళిపోతాడా? అలా వెళ్ళిపోదు అనుకోండి, అందరూ వెళ్ళిపోదు, మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఎన్ని పట్టుకోవడం? దుకాణం సర్దుకుని హాయిగా దగ్గరికి వెళ్తే బాబా ఒక ఊదు నిజంగా నేను పరలోక రాజ్యం వెళ్తే నేను కింద పడిపోతాను, నాకు చాలు, ఇంకా నాకు ఎప్పుడైతే కింద పడిపోయినా నేను దేవుని రాజ్యంకి వెళ్ళిపోయినట్టే, నాకు దేవుని రాజ్యం నాకు వచ్చేసినట్టే అని వచ్చేస్తుందా? ఇవన్నీ సంఘాన్ని మోసం చేయడం అంటే అదే అపవాదండి. అపవాద సంఘాల్లో ప్రవేశించి ఎప్పుడు ఎందుకు ప్రవేశించారు సంఘంలోకి? ఆయన ఎప్పుడైతే శిలువ మరణం పొందాడో, ఎప్పుడైతే ఆయన రక్తం కాచి ఆయన శిలువలో రక్తం కాచి ప్రాణం విడిచాడో అప్పుడు వరకు వాడికి ఈ మర్మం బయలుపరచబడలేదు. బాబు ఈయన క్రీస్తు అని చెప్పేసి అప్పటి వరకు ఆడికి గుర్తుపట్టలేదు. ఆ నిజంగానే క్రీస్తు అంటే ఈయన ద్వారా పాప విమోచన ఉందంటే ఆయనకి సిలువ వేయరండి. ఆ రోజు ఆయనకి పాప విమోచన ఆయన ద్వారా కలుగుతుందని చెప్పేసి ఆయన సిలువ వేయనివ్వడు. ఆయనకి తెలియక ఆ అపవాదిని కింద మీద ఎంత ప్రయత్నం చేద్దామని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రయత్నాలు ఫలించేవి కావు. చివరికి సాక్షాత్తు తన జనాంగమైన తన వాగ్దాన పుత్రులైన యూదులకు కూడా ఆయన అంటే ఎవరో తెలియలేకపోయింది. అంత మర్మయుక్తంగా దేవుడు ఈ భూమి మీద తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. భూమి మీద ఆయన అంత మర్మయుక్తంగా దేవుడు తన నివాసాన్ని నిర్మాణం చేసుకుంటున్నాడు. ఆడికి తెలియకే ఆ రోజు సిలువ వేశారు. ఇప్పుడు వేసిన తర్వాత అప్పుడు బయలుపరచబడ్డాడు. 3వ దినం లేచాడు, శిష్యులు కనబడ్డాడు. ఇప్పుడు చూడండి, గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని తన వధువును సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు వరకు ఒకటైతే ఇప్పుడు తన వధువును సిద్ధపరుస్తున్నాడు. తన వధువును సిద్ధపరుస్తున్నప్పుడు ఇప్పుడు ఆడు ఏం చేశాడు? బాబు ఇంక నాకు ఎలాగే నాకు తల పగిలింది, నా తల దిమ్మెక్కి పడ్డాను, ఇప్పుడు నేను తోకను ఆడించకపోతే మళ్ళీ మొత్తం అంతా రాజ్యం అంతా ఈ ప్రజలంతా మళ్ళీ ఆయన శరీరం అయిపోతారు అని చెప్పేసి ఇప్పుడు తోక ఆడించుతూ
సంఘాల శిక్ష వేశాడు ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, క్రైస్తవుల్లోకి ప్రవేశిస్తున్నాడు ఇప్పుడు ప్రవేశించి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దేవుడు ఒక ప్రత్యక్ష బోధన ఏం చేస్తున్నాడంటే డైవర్ట్ చేసుకుంటూ ఇంకో ఇలాగ ఉంది కదా, వాక్యాన్ని చూపిస్తాడు. అది ఏది చూపించాడు, వాక్యమే చూపిస్తాడు. ఇదిగో ఇదే ఉంది, దీని ప్రకారం ఉండి దీని ప్రకారం అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తున్నాడు. దేవుడి ఉద్దేశం ఏంటి, వాక్యానికి దాని యొక్క వెనకాల చెప్తున్నాడు 2 అంచెల ఖడ్గం. ఒకటి తేటగా బయటకు కనబడుతుంది, రెండోది ప్రత్యక్షత మీద కనబడుతుంది. ప్రత్యక్షత అంటే ఈజీగా వచ్చేది కాదు. నువ్వు చేసిన నీ యొక్క ప్రవక్తను బట్టి ప్రత్యక్షత నీకు బయలుపరచబడతాడు. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే, నువ్వు క్రీస్తుని ప్రేమించిన వాడు అయితే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. ఈ లోక సంబంధమైన సంపద వైపు కాదండి, ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణం నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆత్మ సంబంధమైన మందిరము, ఆ మందిరం నిర్మాణము ఎలా జరుగుతుంది, అపోస్తులు వేసిన బోధన ఏ విధంగా డైవర్ట్ అయిపోయింది, నేను అపోస్తుల బోధలోని ప్రకారం నేను జీవిస్తాను. అపోస్తులు అని చెప్పి పేరు పెట్టుకుని అపోస్తులు పెంతుకొస్తాను కాదండి, పెంతుకొస్త దినాన్ని అని చెప్పేసి పెంతుకొస్త దినం ఉంది కదని చెప్పేసి పెంతుకొస్త దినం అది అపోస్తుల బోధ కాదు. అది ప్రతిదిన వాక్య ప్రకారంగా అపోస్తుల పునాదుల మీద నడిపించినప్పుడు అపోస్తుల ద్వారా ఎందుకని దేవుడు సువార్త ప్రకటించాడంటే తన మర్మాన్ని ఏం చేశాడంటే ఓపెన్ అవ్వకుండా పరిశుద్ధాత్మక నడిపింపుతో, అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత నా యొక్క ఆదరణకర్త మీ అంట ఉండి మిమ్మల్ని తప్పుడు మార్గంలో పోకుండా మిమ్మల్ని ఇంకా ఏది విషయాలు బయలుపరచబడాలో సమస్తం ఆ పరిశుద్ధాత్మకి బయలుపరుస్తుంది అని చెప్పేసి దేవుడు వారికి ఒక ఆత్మ ఇచ్చి ఆ ఆత్మ ద్వారా దేవుడు కార్యాన్ని జరిగిస్తున్నాడు. అది అపోస్తులైన పునాది. అపోస్తులైన కట్టడాల మీద నువ్వు నిర్మాణం అవుతే, నీ జీవితాన్ని సమర్పించుకుంటే యేసు ఎవరో, క్రీస్తు ఎవరో, ప్రత్యక్షత ఏంటో బయలుపరచబడుతుంది. ఈ లోకంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేస్తున్నారు, పెద్ద హుష్ అని ఊస్తే పడిపోతున్నారు. ఒకవేళ అంటుపని తింటేనేమో పిల్లలు పుట్టేస్తారని చెప్పేసి ఎవరి విశ్వాసం వాళ్ళదే. నేను చిన్న పొల్లు వచ్చి తాయితు కట్టుకోమంటే కట్టుకుంటే అది ఆ విశ్వాసంతో అటు తాయితుంటే దెయ్యమే పారిపోతుంది. అమ్మా ఇదిగో నేను ప్రార్థన చేశాను, ఇంక పొల్లు ఇచ్చాను, దేవుడు ఈ యొక్క పొలలో ఉన్నాడు, నీ దెయ్యం ఇది చూసి నీకు బయటపోతుంది అని చెప్పేసి నేను చెప్పాను. దాని మీద ఎప్పుడైతే అది విశ్వాసం ఇస్తాడో ఆ విశ్వాసం బట్టి ఆ పొల్లాడికి రక్షిస్తుంది. అంతేగాని ఏదో అంటుపళ్ళు తినేస్తే పిల్లలు పుట్టేస్తారు, అది పుట్టేస్తారు అంటే అవన్నీ ఎందుకంటే వాడాడు హైలైట్ అవ్వడం కోసం. ఆడ నిజంగా హైలైట్ అవ్వచ్చు కోపం లేదు. దేవుడిని సువార్త ప్రకటించుకొని హైలైట్ అవుతే మంచిదే. మంచి కృషిలు బట్టి దేవుని వాక్యంలో నడిపిస్తే మంచిదే. కానీ అపోస్తులు ఏదైనా బోధన ఎక్కడ వాళ్ళు ఆచరిస్తున్నారా? అపోస్తులైన కట్టడాల మీద వాళ్ళు జీవిస్తున్నారా? అపోస్తులు ఇస్తున్న క్రమాన్ని వారు పాటిస్తున్నారా? అది గ్రహించండి. ఆ గ్రహింపు లేక నేను వెళ్ళిపోతే కింద గిల్ల పడిపోతున్నాను, నేను వెళ్తే ఇలా ప్రార్థన చేయగానే దుమ్మని కింద పడిపోయాను, పడిపోతే నిత్యజీవం వచ్చేదండి. నీ జీవితాన్ని యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. నలగొట్టుబడిన శారీరకంగా నలగొట్టుబడిన రొట్టె వలె నీ జీవితం రొట్టె వలె మార్చబడాలి. రొట్టె అంటే మామూలుగా చేసేస్తే వచ్చేదానికి రొట్టెకి దానికి వెనకాల ఎంత శ్రమ ఉంటుందో తెలుసండి. రొట్టె పంట వేసి నారు పోసి నీళ్లు పెట్టి పండించిన తర్వాత పైకి వచ్చి అది గింజ వల్ల పైకి వచ్చి ఆ వచ్చిన గింజను ఎండబెట్టి ఆ ఎండబెట్టిన గింజను నానబెట్టి ఆ నానబెట్టిన గింజను ఏం చేయాలంటే రుబ్బి అందులో చెత్తను తరిమి స్వచ్ఛమైన పిండిగా నల్ల గట్టిగా ముద్ద పెట్టి సొన్న పిండిగా జల్లించబడి చిన్న ఇసుక రేఖలు ఉండకుండా కూడా మొత్తం దంచబడి జీవితాన్ని దంచబడి పిండిగా మలచబడిన తర్వాత
ఆ పిండిని తీసుకొచ్చి నీళ్ళు పోసి నూనె పోసి ముద్ద చేసి గట్టిగా గుద్దితే అప్పుడు అది ఒకరు సారూప్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని రుద్ది పెట్టి ఇప్పుడు చూడండి అసలైంది దాన్ని పెనం మీద పెట్టి అంటే అగ్ని మీద కర్రలాడుతున్న నిప్పుల మీద ఇదండి జీవితం. నలగొట్టుబడిన రొట్టె అంటే ఇదేనండి జీవము. ఆ అగ్గి మీద కాల్చబడి నూనె పోసి కాల్చిన తర్వాత అప్పుడు అది తీసుకొని తింటే అప్పుడు జీవం వస్తుంది. అది క్రైస్తత్వం అంటే. క్రైస్తత్వం అంటే నాకు కారు వచ్చేస్తుందని, క్రైస్తత్వం అంటే నాకు 2-3 సూట్లు వచ్చేసి తిరిగేస్తానని, క్రైస్తత్వం అంటే నాకు హోదా వచ్చేస్తుందని, క్రైస్తత్వం అంటే నాకు పెద్ద మందిరాలు వచ్చేస్తాయి అని చెప్పేసి కాదు. దీనికోసం ఎవరైతే నువ్వు ప్రయాసపడి క్రీస్తు శరీరంలో ఏకమై జీవించాలని ఎవరైతే ఆశపడి ఉంటారో వారు నిజంగా నేను చెప్పింది ఏదో నేను నుంచి ఇలా చెప్పడం వల్ల నా వెనకాల వచ్చేసి సంఘం కొట్టేద్దామని చెప్పే ఉద్దేశంతో కాదు, కానీ సోషల్ మీడియాలో ద్వారా ఈ యొక్క ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు, సంఘాన్ని ఏ విధంగా దోచుకు తింటున్నారు, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి గత సంవత్సరం బట్టి నేను చూస్తూ ఉన్నాను ఇలాంటి దాని మీద ఉద్దేశంతో ఇంకా మూర్ఖుల్లాగా ఉన్నారు తెల్లే. ఇప్పుడు నేను చెప్పేసినంత మాత్రాన్ని అయిపోదు, కానీ నాకు తెలిసిన ప్రత్యక్షతను బట్టి నేను బయలుపరచుకోకపోతే రేపు అప్పుడు నేనేమో లెక్క చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే నిజంగా క్రీస్తుని ప్రేమించి క్రీస్తులో జీవించాలని ఆశపడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఉదయాన్నే చేయండి, రాత్రి వేళ చేయండి. ప్రార్థన అంటే ప్రార్థన చేసేస్తాం కదా. ప్రార్థన అంటే నీ జీవితాన్ని కడగబట్ట, నీ జీవితాన్ని సరి చేసుకుంట, నీ తప్పుదమ్ములు సరి చేసుకుంట. ప్రార్థన అంటే అది. ప్రార్థన అంటే నాకు ఉద్యోగం కావాలి, నాకేమో బిల్డింగ్లు కావాలి, నాకు మేళ్ళు కావాలి, మీకు ఏదైతే కావాలో అన్నీ దేవుడికి తెలుసండి. నీ హృదయాన్ని దేవునికి అర్పిస్తే, నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తే దేవుడు అన్నీ ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే నువ్వు లేనప్పుడు ఏ విధంగా మొరబెడుతున్నప్పుడు ఉన్నప్పుడు కూడా ఇది ఏ విధంగా ఉంటాడా అని చెప్పేసి నీకు అన్నీ ఆశీర్వదిస్తాడు దేవుడు. లేనప్పుడు నువ్వు ఏ విధంగా నలగొట్టబడ్డావో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటాడా అని చెప్పేసి ఒక వ్యక్తికి తీసుకెళ్తాడు దేవుడు. అక్కడ మీకు శ్రమలు స్టార్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే పైకి వెళ్ళామో, ఎప్పుడైతే హోదాకి వెళ్ళామో, ఎప్పుడైతే కారును ముట్టుకున్నామో, ఎప్పుడైతే బిల్డింగ్ బంగారం ముట్టుకున్నామో అప్పుడు మన సొంత తెలివితేటలు ఎక్కువైపోతాయి. అప్పుడు కన్నీటి ప్రార్థన రాదు, ఆనందం ప్రార్థన వస్తుంటుంది. నల్లగొట్టబడిన జీవితం అప్పుడు ఉండదు, సంతోషకరమైన జీవితం వస్తుంది, హోదా ఉంటుంది. నీ వెనకాల 10 మంది తిరిగేస్తుంటారు కదా, ఆ హోదాను చూసి మురిసిపోతావు. అమ్మాయి ఉన్నప్పుడు బాగానే ప్రార్థన లేనప్పుడు బాగానే ప్రార్థన ఉన్నప్పుడు మాత్రం హోదా ఎక్కువైపోయి బిరుదులు పెట్టుకుని తిరిగేస్తున్నాడు, ఈయన నా బిడ్డ కాదని చెప్పి దేవుడు విడిచిపెడతాడు. సో నా ఉద్దేశం ఏంటంటే క్రిస్మస్ చరిత్ర ఏంటి, సంఘంలోకి అపవాది ఏ విధంగా వచ్చి ఆరాధించబడుతున్నాడు, ఈ చివరి దినాలకు ప్రవచనం ఏమి చెప్తుంది, యూదులకి మెస్సయ్య ఏ విధంగా వస్తాడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఈ సంఘంలో వధువు ఉంటుందా లేదా, ఇవన్నీ మీకు ప్రత్యక్షత బట్టే వస్తుంది, కానీ నేను చెప్తే రాదు. కానీ ఇదంతా ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యక్షత అనగా నీ జీవితాన్ని దేవునికి అర్పించుకుంటే అప్పుడే దేవునికి ప్రత్యక్షపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వినయంతో నువ్వు దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తావో దేవుడు నీకు అన్ని బయలుపరుచుకుంటాడు. ఇంకొక చివరికి ఒక మాట చెప్తున్నానండి. నేను ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడంట, ఈ కొండలు పెలికింపబడిన ప్రార్థన విశ్వాసం నాకు ఉన్నా
ఈ అంటే విశ్వాసంలో చెప్తున్నాడు అనమాట. నేను అందరికీ దాన ధర్మాలు చేసేసి మంచిగా జీవించిన, నేను దేవునిలో గొప్పగా మంచి వాక్చాతుర్యంతో మంచిగా బోధ చేసేసిన, ఈ వాక్యంతో ప్రజలందరినీ కూడా కన్నీటి పెడతంతో దేవుణ్ణి నడిపించేసిన, జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను, ఎందుకు పనికి మాలిన దద్దమ్మని నేను. అదేంటి అర్థం. ప్రేమ లేని వాడిని అయితే పనికి మాలిన దద్దమ్మని నేను వ్యర్థుడను. ఏంటంటే ప్రేమ? ఆయన అన్నీ చేస్తున్నాడు, పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాడు, అందరినీ ఏమో ప్రేమిస్తున్నాడు. విశ్వాసంలో ఎలాగంటే కొండలు పైకిలింపబడిన విశ్వాసం ఎలాగంటే ప్రార్థన చేస్తే కొండ పక్కన పగిలిపోతుంది. ప్రార్థన చేయగా దానికి స్వస్థతలు వచ్చేస్తున్నాయి. ప్రార్థన చేయగా ఆయన కార్యాలు జరిగిపోతున్నాయి. ప్రార్థన చేయగా అన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చేసినా సరే ప్రేమ లేనివాడిని అయితే నేను వ్యర్థున్నా అంటున్నాడు. ఎందుకంటే ఇది మాట. వాట్ ఈజ్ ప్రేమ? లవ్. ప్రేమ అంటే ప్రేమించడమా? ప్రేమ అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఉంటాయి కదా, నిన్ను అమ్మని ప్రేమించేతను దాన ధర్మాలు చేసేయడమా? ప్రేమ అనగానే క్రీస్తు అండి. ప్రేమ లేని క్రీస్తు, ఆయన శిరస్సు. నువ్వు ఎంత శరీరం తయారైపోయినా ఆయన శిరస్సు లేకపోతే నీకు ఎదు పనిచేయవు. నువ్వు మొండోడవు. నువ్వు మొండు అంతే. శిరస్సు ఉండాలి ఆయన. అదే ప్రేమ. క్రీస్తు ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమను ధరించుకుని ఉన్నవాడే, అంటే క్రీస్తుని ధరించుకున్నవాడే, ఆయన శిరస్సును ధరించినవాడే ఆయన సార్వత్రిక వధువుగా సిద్ధపాటు. ఆ ప్రేమే ఈ చివరి దినాల్లో ప్రత్యక్షమయ్యి తన వాక్యాన్ని ఇచ్చి తన వాక్యము ద్వారా తన వధువును సిద్ధపరుస్తూ పాప పురుషుడిని బయలుపరచబడ్డాడు. పాపమస్తు పురుషుడు అంటే అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తు అంటే కొందరు ఏమంటారంటే, ఈ బ్రహ్మాం గారు అబద్ధ క్రీస్తు ఈయనంతా ఒకటే డిఫరెంట్గా చెప్తున్నారని చెప్పి కొందరేమో ఆయన మీద నిందనేసిన వాళ్ళు కొందరు ఉన్నారు. మరి ఆయన అబద్ధ క్రీస్తు అన్నప్పుడు మన అబద్ధాన్ని నువ్వు పట్టుకొని తిరుగుతున్నావే, మరి నిన్నేమనాలి? ఆయన అబద్ధము అని చెప్పడానికి ప్రతిదాన్ని క్లియర్గా బైబిల్లో క్లియర్గా తేటగా ఇప్పుడు నుంచి తేటగా అపోజిట్ బోధన అలాగా ప్రతిదీ సున్నంగా చేసుకెళ్తున్నాడు. మరి ఆయన అబద్ధ క్రీస్తు అన్నప్పుడు మరి నిన్నేమనాలి? నువ్వు రియల్ క్రీస్తువా? నువ్వు రియల్ బోధకుడువా? నిన్నేమనాలి? లేని క్రిస్మస్గా తీసుకొచ్చారు, లేని బాప్తీసంగా తీసుకొచ్చారు, లేని ప్రభురాజ సంస్కారానికి తీసుకొచ్చారు. మరి ఆయన్ని అబద్ధ క్రీస్తు అన్నప్పుడు మిమ్మల్ని ఏమనాలి? సరే, ఇంకా అబద్ధ క్రీస్తు రియల్ క్రీస్తు అది ప్రత్యక్షత మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను చెప్తే ఆధారపడిన విషయం కాదు. అది గ్రహించండి. ఇప్పుడు చివరి దినాల్లో ఉన్నాం కనుక వధువు తన కనురెప్పల మీద మోకాళ్ళ మీద ఉంది కనుక, ఇదిగో పెండ్లి కుమారుడు అని చెప్పేసి బయలుపరచబడ్డాడు కనుక, ఇప్పుడు సిద్ధపాటు కలిగిన వధువులే అంటే డ్యూటీలు పట్టుకొని ఇదిగో పెండ్లి కుమారుడు అని స్వరం ఒకటి ఉంటుంది. ఆ స్వరమే ఈ ప్రవక్త. ఆ స్వరమే దేవుని దూత. ఆ దూత చెప్తేనే వాళ్ళు డ్యూటీలు సిద్ధపట్టుకొని రెడీగా ఉంటారు. ఆ దూత చెప్పకుండా డ్యూటీలు పెండ్లి కుమారుడు అంటే ఎవరు లేకుండా అందరూ పడుకొని ఉంటారు. 10 మంది కనుక పడుకోవడం ఉన్నారు. కానీ కొందరు ఏం చేయాలి, సిద్ధపాటు కలిగి పడుకున్నారు, కొందరేమో సిద్ధపాటు లేక పడుకున్నారు. ఎప్పుడైతే స్వరం వినబడ్డాదో, ఎప్పుడైతే క్రీస్తు బయలుపరచబడ్డాడో, ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఒక స్వరం వినబడ్డది, ఇదిగో పెండ్లి కుమారుడు. ఆ స్వరమే ప్రవక్త వాక్యం. ఆ స్వరం బట్టి ఎప్పుడైతే విన్నారో టక్కుమని లేచినప్పుడు ఎవరికైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే డ్యూటీలు పట్టుకొని నూనె పట్టుకొని ఉన్నారో వాళ్ళు ఎత్తపడ్డారు. సిద్ధపాటు లేకుండా పడుకున్నారు కదా, వాళ్ళందరూ విడిపడ్డారు.
అప్పటి వరకు ఏమో వద్ద చేద్దాంలో చెప్పేసి అనుకుంటాం. దేవుని యొక్క వాక్యం ప్రతిదీ కూడా మర్మయుక్తంగా ఉండదండి. ఊరకనే ఇది బయలుపరచబడిన వాక్యం అంటే ఇది తేటగా చదివితే వచ్చేసేది వాక్యం కాదు. కొంత జ్ఞానంతో బోధించేద్దామంటే అవదు అది. 2 అంచులు ఖడ్గం ఇది. ఇటు తగ్గుతుంది, అటు తగ్గుతుంది. ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని చెప్తే వాళ్ళు కూడా చెప్తారు, వీళ్ళు కూడా చెప్తారు. ఇంకో ఈ వాక్యం ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా అని చెప్పి తెగ రిఫరెన్స్లు చూపించేస్తారు. ఎన్ని రిఫరెన్స్లు చూపించుకున్నా ఆయన యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ క్రీస్తే ప్రేమ అయి ఉన్నది. ఆ ప్రేమ ధరించుకున్న వాడే నిత్య జీవంలో తనతో ఏక శరీరం అవుతారు. అది ఏ విధంగా బయలుపరుచుకున్నారో, ఏ విధంగా దేవుని యొక్క వాక్యంలో నిలబడతారో మీ ప్రార్థన బట్టి, మీ జీవితం బట్టి ఉంటుంది. కానీ నా సొంత మాటలు బట్టి ఉండవు, నా సొంత ఆలోచన బట్టి ఉండవు. ప్రతి వారిని గ్రహించండి. ఇప్పుడు పాప పురుషుడు తిష్ట వేయాలని చూస్తున్నాడు, ప్రపంచానికి శాంతి తీసుకురావాలని చూస్తున్నాడు, యుద్ధాలు ఆపాలని చూస్తున్నాడు, అన్నీ ఆపుతాడు, అన్నీ చేస్తాడు. ఈలోగా వధువు ఉండదు, వధువు ఏది సిద్ధపడుతుంది. ఎప్పుడైతే వాడు బయలుపరచబడతాడో అప్పుడు భూమి మీద ఎటువంటి శ్రమ అంటే అది ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎటువంటి శ్రమలు ఎప్పుడూ కలగలేదంట. అటువంటి శ్రమలకి అంటే ఎంత కష్టమో చూడండి. ఇప్పటి వరకు కలిగిన శ్రమలు ఎటువంటి జరగలేదంటే నా అంచనా ప్రకారంగా అపోస్తుల కాలంలోనే బాగా శ్రమలు స్టార్ట్ అయ్యాయి. శ్రమలు తోలు ఒలిచేస్తూ ఉండేవారు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తే. అలాగే అప్పుడు యూదులు కూడా బాగా పెద్ద బండరాళ్ళతో మోయించేస్తుండేవారు, విపరీతంగా మోయించేవారు. వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు స్త్రీలు హింసించేవాళ్ళు, మానభంగం చేసేవాళ్ళు. వీళ్ళందరినీ కూడా నానా విధాలుగా హింసలు పెట్టారు. అంతకంట కూడా ఇప్పుడు వచ్చిన శ్రమ అంతకు మించి ఉంటుందంట. ఆ శ్రమ నుండి తప్పించబడి ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ పొంది వాక్య ప్రకారంగా జీవించాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించబడాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మహిమార్థం జీవించాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.